ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నా కళ్ళ ముందు కనిపించాలంటే కష్టం. నేను అందరికీ షేక్ హ్యాండ్లు ఇవ్వలేను. నేను అనేది ఏంటంటే నా ఆశయాలను అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకోవడం చాలా తేలిక. అలా కాకుండా నా ఆశయాల మీద మీరు మీ అత్యాశల్ని కానీ మీ స్వార్థాలని కానీ ముందుకు తీసుకెళ్దామంటే నేను కోలు దోసేస్తాను ఎవరైనా సరే. నాకు అర్థం అవుతారు మనుషులు. చాలా నిస్వార్థంగా వచ్చాను రాజకీయాల్లోకి. నాకు తన మన అనే భేదం లేదు. ఎందుకంటే నాకు బయట వాళ్ళు వేరు కాదు, లోపల వాళ్ళు దగ్గర కాదు, నాకు అందరూ ఒకటే. నాకు అందుకని జనసేన నాయకులకు కూడా నా పక్కనే ఉండి మీరు రకరకాలుగా ఆలోచించి నాకేమి తెలియదు అనుకుంటే అది మీ అజ్ఞానం, మీ అవివేకం. దాని బదులు నేను ఓటమి తీసుకుంటాను, అది కూడా చెప్తున్నాను మీకు. నాకు దొడ్డిదారిని వచ్చే అధికారం నాకు అవసరం లేదు. నాకు రాజమార్గంలో నాకు అధికారం కావాలి, రాజమార్గంకి విలువలు కావాలి. ఆ విలువలతో వచ్చే అధికారమే కోరుకుంటాను. కానీ ఈ కులాన్ని వేరుతీసి ఆ మనుషులు ఈ వర్గాన్ని చంపి ఆ వర్గాన్ని కొట్టి ఈ తిట్టి ఇవన్నీ నేను చేయను. చాలా ఆశయాలతో వచ్చిన వాడిని. మీరందరికీ ఒకటే విధి విధానాలు ఉంటాయి. దయచేసి ఆ విధి విధానాలను ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళ కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు అజాగ్రత్తగా ఉండి మీరు కానీ చేస్తే కిందకి అదే వెళ్తుంది. మీరు ఎందుకంటే పొలిటికల్ స్పేస్లో ఎంత పని చేస్తే అంత. ఎందుకంటే రోడ్ల మీద తిరగడానికి ఏసీ రూమ్లో కూర్చోడానికి నేను రాలా. బాత్రూమ్లు బాగలేకపోతే అసలు మేము ఇక్కడ ఉండలేము అనే పరిస్థితులు ఉన్నారు మనుషులు.